ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఫోన్పే అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చెప్తాను అనమాట. సో ఫోన్పే అకౌంట్ ఏంటి అని చెప్పి చాలా డౌట్ రావచ్చు. సో ఫోన్పే అనేది చాలామంది తెలుసు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలన్నది, బట్ కొంతమందికి తెలియదు. అంటే ఇప్పుడు కొత్తగా ఫోన్స్ అనేవి యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి వచ్చేసరికి ఫోన్పే అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే తెలియదు. సో ఇవాళ వీడియోలో ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని అయితే చెప్తాను అనమాట. ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్గా మీ మొబైల్ నెంబర్కి మీ బ్యాంక్ అకౌంట్ అనేది అది లింక్ అయి ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఏటీఎం కార్డ్ కూడా ఉండాలి. బట్ మనకి వచ్చేసరికి ఏటీఎం కార్డ్ అయితే ఎంటర్ చేయం, బట్ ఏటీఎం కార్డ్ లింక్ అయి ఉండాలి. సో అలాంటప్పుడే మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎలాంటి భీమ్ యూపీఐ లేదా పేటిఎం సంబంధించిన బ్యాంక్ సంబంధించిన అన్నీ మనం యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నట్లయితే మీరు ఎలాంటి భీమ్ యూపీఐ అయినా రన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు. సో ఫస్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళినట్లయితే ఫోన్పే అని సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఫోన్పే యూపీఐ రీఛార్జెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్సూరెన్స్. సో ఫోన్పే అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని అయితే ఒకటే చెప్తాను. సో ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో ఫోన్పే ఎలా యూజ్ చేయాలని చెప్తే లెంత్ అవుతుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఫోన్పే అనేది ఎలా యూజ్ చేయాలి, ఎలా మనీ పంపాలి, ఎలా కంటిబుల్ కట్టాలి, అలాగే ఫోన్పే మొత్తం ఆప్షన్స్ అన్నీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో అలాగే ఫోన్పే అని కాదు, గూగుల్ పే గురించి కూడా చేస్తాను. సో అందు గురించి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో మనకు వచ్చేసరికి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో చూసుకోవచ్చు. సో మీరు ఏం లేదు, డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫోన్పే సెర్చ్ చేస్తే అప్లికేషన్ వస్తుంది. సో ఇన్స్టాల్ అయినట్లయితే ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. సో ఫోన్పే యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది, మనకి లోగో వచ్చి. తర్వాత చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోన్పే ఓపెన్ చేస్తున్నప్పుడు ఏ నెంబర్తో ఓపెన్ చేస్తారు అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ లింక్ అయ్యి ఉంది ఆ నెంబర్ నుంచి అయితే లింక్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను కదా. సో ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ అలో అని పర్మిషన్ అడుగుతుంది. సో ఈ విధంగా అలో అని పర్మిషన్ అడిగిన తర్వాత మనకి ఓటీపీ అని వస్తుంది. 5 డిజిట్స్ అని ఓటీపీ కూడా అయితే వస్తుంది. సో అంటే మీ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి ఓటీపీ కూడా వచ్చి దానికి అదే ఆటోమేటిక్గా రిసీవ్ అయిన తర్వాత ఇంకో పర్మిషన్ మీద అలో అని క్లిక్ చేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది కదా. సో ఇది మన యొక్క ఫోన్పే అకౌంట్ అయితే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చింది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ మొబైల్ నెంబర్, అలాగే ఇక్కడ యూజర్, ఇక్కడ వెరిఫై ఈమెయిల్, సో అలాగే ఇక్కడ వచ్చేసరికి ప్రొఫైల్ ఈ విధంగా ఉంది కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది కదా ఫోన్పే వచ్చేసరికి. మనం దీని నుంచి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఎలా లింక్ చేయాలనేది కూడా చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. కొన్నిసార్లు అయితే ఇక్కడ ఆప్షన్ రాకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, మై మనీలోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు యాడ్ మీ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ అయితే రిజిస్టర్ అయి ఉంటుందో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సపోజ్ క్లిక్ చేసినట్లయితే చూసుకోవచ్చు 1 ఇచ్చారా 2 ఇచ్చారా బ్యాంక్ అకౌంట్ అంటే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే లోడ్ అయ్యి మనకైతే అదైతే బ్యాంక్ అకౌంట్ అయితే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మై మనీ అని చెప్పాను కదా. సో బ్యాంక్ అకౌంట్స్లో వచ్చినట్లయితే ఆల్రెడీ లింకే ఉంది కదా, నా నెంబర్ చూసుకోవచ్చు. నాది వచ్చేసరికి స్టేట్ బ్యాంక్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు నాది వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ కాబట్టి స్టేట్ బ్యాంక్, అలాగే స్టేట్ బ్యాంక్ లాస్ట్ 4 డిజిట్స్ ఒక నెంబర్ అయితే మనకు కనబడుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేసాం, మనం ఒక ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ అని చూసారా, మొబైల్ నెంబర్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఓటీపీ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ అకౌంట్ అంటే మనం యాడ్ చేస్తాం. చూసుకోవచ్చు స్టార్టింగ్లో వచ్చేసరికి నా యొక్క నెంబర్ ఆల్రెడీ ఫోన్పేకి లింక్ అయి ఉంది కాబట్టి మీకైతే నాకైతే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది అనమాట. మీ మొబైల్ యొక్క నెంబర్ లింక్ అవ్వలేదు అనుకోండి,
అప్పుడు ఏమడుగుతుంది, రిజిస్టర్ అడుగుతుంది, లాగిన్ అడగదు. సో రిజిస్టర్ అడిగినప్పుడు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తారు, ఫస్ట్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇస్తారు, అలాగే మొబైల్ నెంబర్ ఇస్తారు, ఈమెయిల్ ఇస్తారు, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు, మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ కూడా వస్తుంది. ఓటీపీ కూడా క్లిక్ చేసిన వెంటనే మీకైతే రిజిస్టర్ అవుతుంది. నెక్స్ట్ నేను చెప్పిన మెథడ్లోకి అయితే వచ్చేస్తారు. ఇలాగా అప్పుడు మై మనీలోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటారు. సో సింపుల్. ఈ విధంగా అయితే చేసినట్లయితే మీ ఫోన్పే అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. సో ఇది ఇవాళ వీడియో అయితే. సో అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీరు ఫోన్పే అకౌంట్ని ఎలా వాడాలి, అలాగే ఫోన్పేలో ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. బట్ ఈ వీడియోలో చెప్తాను, బట్ ఈ వీడియోలో చెప్తే మీకు వీడియో అయితే లెంత్ అవుతుంది. సో అందు గురించి అయితే చెప్పడం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫోన్పే ఎలా క్రియేట్ చేయాలని చెప్పి అయితే ఈ వీడియో ఉంది కదా. సో ఈ వీడియోని వచ్చేసరికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. సో ఎవరికైతే ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేయాలని తెలియదో వాళ్ళు అయితే తెలుసుకుంటారనమాట. సో ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.